మీరు ఏవైతే నా ద్వారా విన్నారో, చూశారో, వేటినైతే అంగీకరించారో వాటిని చేయండి. క్రైస్తవ జీవితం యొక్క బాధ్యత ఏంటి అంటే, మన కర్తవ్యం ఏంటంటే దేవుని వాక్యం ఏం చెబుతుందో అది చేయడం. చాలామంది మనుషులు ఏం చెప్పారండి, వాళ్ళు ఏం చెప్పారండి, పెద్దలు ఏం చెప్పారండి, వాటిని చేసుకుంటూ పోతామండి. లేఖనాలు ఏం చెప్తున్నాయో మాకు అక్కర్లేదు అన్నట్టుగా బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. బైబిల్ గ్రంథంలో గమనిస్తే లేఖనం ఏమి చెప్పుచున్నది, ఏ పని చేస్తున్నా, ఏదైనా ఒక పద్ధతిని అనుసరిస్తున్నా, లేదా ఒక కార్యాన్ని చేస్తున్నా లేఖనం ఏమి చెప్పుచున్నది, బైబిల్ ఏం చెబుతుంది ఈ విషయంలో అని పరిశీలన చేసి ముందుకెళ్తున్నావా, లేకపోతే ఎవరో చెప్పారు కదా అని గుడ్డిగా చేసేసి వెళ్ళిపోతున్నావా? క్రైస్తవం అనేది గుడ్డి నమ్మకం కాదు. ఇట్స్ నాట్ ఎ బ్లైండ్ ఫెయిత్. యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించడం అనేది విశ్వాసమే. అయితే ఈ విశ్వాసానికి ఆలంబనం ఉంది, ఆధారం ఉంది. ఈ ఆధారం ఒక మాయ కాదు, ఒక మిత్ కాదు. దేవుడు మాయాస్వరూపుడు కాదు.